మేకలు అయితే ఇప్పుడైతే తోలుకోబోతున్నా నేను. ఇప్పుడు 1 గంట అయిందనమాట. 1 గంటకి తోలుకోబోతుండా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మేకలైతే ఇప్పుడే తోలుకొచ్చినాను అనమాట. ఇప్పుడు 1:30 ఆ టైం అయితే అవుతా ఉంది. ఎందుకు ఇంత టైం అనేసి అంటే, ఈరోజు ఆడికిత్తికిన అనమాట. ఆడి నెల వస్తే మేము కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కావుళ్ళు ఎత్తాం. సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే కావిడి ఎత్తుకొని వెళ్తూ ఉంటాము. అది కొంతమందికి అయితే తెలుసు, చాలామందికి అయితే తెలియకపోవచ్చు. కానీ ఈరోజు భరణి అనమాట. భరణికి మేము కావిడి ఎత్తేదనమాట. దేవుణ్ణి మొక్కుకొని తర్వాత అయితే మేకల దగ్గరికి అయితే వచ్చిన. నేనైతే పోలేదన్నమాట, ఇంట్లో వాళ్ళు అయితే పోయినారు. మేకలు అయితే ఇప్పుడైతే తోలుకోబోతున్నాను నేను. ఇప్పుడు 1 గంట అయిందనమాట. 1 గంటకి తోలుకోబోతుండా. నేనైతే మేకల దగ్గరికి అయితే వచ్చిన. మేకలు అయితే ఇక్కడ మేస్తా ఉన్నాయి చూడండి. ఇప్పుడే వచ్చినాను అనమాట ఇక్కడికి. వాళ్ళు వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే కొంత పనులు అయితే ఉన్నాయి. ఏం పనులు అంటే, ఇంకా మేకలు కాబట్టి ఆ ఎరువు అనేది ఇంటి దగ్గర తోసి ఉడ్డేసి ఉన్నాము. వాటిని తీసుకొచ్చి పొలం దగ్గర వేయాలన్నమాట. అందుకు వాళ్ళు ఇప్పుడు అయితే వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాలి. వాటిని తీసుకొని ఇక్కడ పొలం దగ్గర అయితే వేయాలన్నమాట. వాళ్ళు వస్తూ ఉన్నారు, అక్కడైతే వచ్చున్నారు అనమాట. వచ్చిన తర్వాత నేను వాళ్ళని వదిలేసి నేనైతే ఇంటికైతే వెళ్ళి వాటిని తీసుకొచ్చి పొలం దగ్గర అయితే వేయాలి. ఇలా పనులు ఉంటాయన్నమాట మాకైతే. మా కెమెరామ్యాన్ కూడా వస్తున్నాడు అనమాట, మా వైఫ్తో కూడా. వాడు కొద్దిసేపట్లో అరుస్తాడు చూడండి, ఎలా అరుస్తాడో. నేను పిలుస్తాను, నాయనా ఎక్కడా దోవలరా అక్కడ వస్తున్నారు అనమాట మెట్లో. ఎక్కడ కాలువలోనా? అక్కడ వస్తున్నారు చూడండి. అక్కడ వస్తున్నారు, ఎత్తుకొని వస్తున్నారు వాడిని. చూపించా పండ్లు, చూపించా పండ్లు రా. అది కాదురా, చేతిలో పండ్లు బాగా చూపించా. అట్టే చూపించా, అది చూపించా. దగ్గర చూపించా, చెయ్యి చాపు. ఏం పండ్లు అవి? నేరేడు పండ్లు అంట. అవి ఏరుకొని ఎత్తుకొని పోవాలా, అదే భుజం మీద ఎత్తుకొని పోవాలా. చూడండి, అందుకైతే దింపినాను. ఆయన నడిచి వస్తూ ఉంది, నేనైతే ఈ వీడియో షూట్ చేస్తాను అన్నమాట. నడిచి వస్తూ ఉంది పండ్లు. ఏదో పండ్లు చూపించా, బాగా చూపించా. పండ్లు అయితే తీసుకొని వస్తూ ఉంది. ఇంక మళ్ళీ ఎత్తుకోవాలి ఆమెని. ఇది కొంచెం రెస్ట్ అనమాట ఇంక వీడియో తీసేదానికి. మళ్ళీ ఎత్తుకోవాలి, చిన్న బిడ్డ కదా. ఇంకా దూరం ఇంకా 1 కిలోమీటర్ ఉంది. అదే ఫ్రెండ్స్, పనులు యాడ్ చేశారా? కాయలు గీళ్ళు మొత్తం కోసేసారు బా. కోసుకోండి. బండి తొక్కరా నేరేడు పళ్ళు మస్తు కోసుకుపోతున్నారా. నీ అరకుయా కోసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇదనమాట మా ఇల్లు. బోకేసి ఎరువు అయితే తీసుకొని వెళ్ళాలి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ విధంగా తోసుకునేసి దొడ్లో మొత్తం ఎరువంతా అదే మేకల పింటికలన్నీ తోసుకునేసి వాటిని ఒక గోతంలోనో ఒక గంపలోనో పోసుకునేసి ఎరువు తెచ్చి పొలం దగ్గర అయితే పోసేస్తాము. ఇది ఎరువు అనమాట. ఈ గోతాలలో కూడా పోసి పెట్టున్నాము మేము. ఎగస్ట్రా నిన్న మొన్న అట్లా రోజువారిది పోసి పెట్టున్నాం అనమాట. ఇవంతా మూట కట్టుకొని బండిలో అయితే పెట్టేసిన. గోతాంలో అయితే పోసేసిన తర్వాత బండి మీద పెట్టి దాని దారంతో అయితే కట్టేసినాను. ఇక్కడ నుండి పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను పొలం దగ్గరికి. ఇప్పుడైతే కుప్పలు అయితే తెచ్చి పోసేసిన. ఈ విధంగా కుప్పగా పోసుకొని మనకి పైరు చేసినప్పుడు లేదు ఇంక దేనికైనా అవసరమైనప్పుడు ఈ ఎరువుని తీసి మన పొలానికి వాడుకుంటుంటాం అన్నమాట. అలా చేస్తామన్నమాట. ఒక దగ్గర కుప్పగా పోసేసి ఆ తర్వాత పొలానికి దేనికన్నా పైరు చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇది చాలామందికి తెలుసు, అంటే కొంతమందికి తెలియని వాళ్ళకైతే ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి అట్లా వాళ్ళకైతే సరిగ్గా తెలియదు కాబట్టి అందుకని చూపిస్తూ ఉన్నాను అన్నమాట. ఈ విధంగా కుప్పగా పోసేస్తాము. ఇప్పుడైతే తెచ్చి పోసేసిన. ఇంకొక ట్రిప్ అయితే ఉంది, అది కూడా తెచ్చి పోసేయాలి. అది బండిలో వచ్చేసినాను అనమాట.